జింబాబ్వే జట్ల మధ్య బుధవారం రోజున 3వ టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయంతో సిరీస్ని సమం చేయగా ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఎలా అయినా విజయం సాధించి సిరీస్లో ముందంజలో ఉండాలని రెండు జట్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే 3వ టీ20 మ్యాచ్కి జైస్వాల్, సంజు, దూబే ఈ ముగ్గురు తిరిగి జట్టులో చేరడంతో జట్టు కూర్పు విషయమై యాజమాన్యానికి కొత్త తలనొప్పులు తలెత్తాయి. ముఖ్యంగా అభిషేక్, జైస్వాల్ ఇద్దరు ఎడమ చేతివాటం ఓపెనర్లు కావడం, భారీ హిట్టింగ్ చేసే సత్తా ఇద్దరిలో ఉండడంతో ఎవరికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలో తెలియక యాజమాన్యం తలపట్టుకుంది. ఇటువంటి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్లో యువకులతో కూడిన టీమిండియా ఆదిలో తడబడినా రెండో మ్యాచ్లో పుంజుకుని అదరగొట్టింది. ఇప్పుడు జైస్వాల్, సంజు, దూబే రాకతో ఈ జట్టు బలం మరింత పెరిగింది. అయితే జైస్వాల్, అభిషేక్లలో ఎవరిని ఓపెనర్గా పంపాలి అని కోచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నేను వారికిచ్చే సలహా ఒకటే, గత మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్కి గౌరవం ఇస్తూ అతన్ని ఓపెనర్గా కొనసాగించాలి. అభిషేక్ దూకుడికి బ్రేకులు వేయకుండా అతడితోనే మరోసారి ఓపెనింగ్ చేయించాలి. అప్పుడు అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో అభిషేక్ శర్మ గొప్ప ఓపెనర్గా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. అయితే యువకులందరికీ అవకాశం దక్కేలా చూసుకునే బాధ్యత లక్ష్మణ్పై ఉంది. జైస్వాల్ కూడా మంచి బ్యాటరీ కాబట్టి జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలో అతన్ని ఆడించాలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెబుతూ 3వ టీ20లో ఎన్ని మార్పులు చేసినప్పటికీ అభిషేక్ శర్మ స్థానంలో మార్పు ఉండకూడదు అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.